హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అంటే వీడియోకి వెళ్ళే ముందు ఏంటంటే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. డెఫినెట్గా మీకు వీడియో అయితే నచ్చుతుంది. వీడియో లాస్ట్ అయితే చూడండి. మెయిన్గా ఏంటంటే వీడియో చేయడం కారణం ఏంటంటే చాలామంది అయితే మన కామెంట్లు అయితే పెడుతున్నారు. ఎలాగంటే వాట్సాప్ కూడా మెసేజ్ చేస్తున్నారు. బయట అంటే మేము 2 పేర్స్ తెచ్చుకోవడం లేదా ఒక పేరు తెచ్చుకోవడం ఏంటంటే దానికి అనేది బీడింగ్ చేయాలనుకుంటున్నాం. బీడింగ్కి అనేది కేజ్ అనేది ఎంత సైజు ఉండాలి, ఆ సైజు అనేది ఒకసారి మీరు నాకు చెప్పండి భయ్యా, పలానా సైజు అని మీరు చెప్తే ఆ సైజు ప్రకారంగా మేము కేసు కొనుక్కోవడం కానీ లేదంటే కేసుని తయారు చేసుకోవడం కానీ చేస్తామని అడుగుతున్నారు. వాళ్ళ గురించి అయితే వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో లాస్ట్ అయితే చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి వెళ్ళిపోతామండి. ఫస్ట్ మెయిన్ మ్యాటర్ చెప్పాలి కదా మీకు అనేది. ఇప్పుడు సహజంగా అనేది మన కేజ్ అనేది ఏంటంటే మనం బయట సహజంగా చాలామంది కూడా బయట కొంటారు. పెట్ షాప్స్లో కానీ ఎక్వేరియం షాప్స్లో కానీ అక్కడే కొంటారు కేజీలు అనేది. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీకు ఉన్న బాల్కనీ ప్లేస్ బట్టి లేదంటే మీకు ఉన్న ప్లేస్ బట్టి కొంతమంది తయారు చేసుకుంటారండి. ఇప్పుడు తయారు చేసుకున్న వాళ్ళకి ఏంటంటే పలానా సైజులో మనం తయారు చేసాం మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళ ప్లేస్ బట్టి కొంతమంది పెద్ద ప్లేస్ ఉండొచ్చు, కొంతమంది చిన్న ప్లేస్ ఉండొచ్చు. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీరు కొనుక్కుంటారు కదండి. ఒక పేరు 2 పేర్ల గురించి అయితే మీరు ఒక పేరుని బీట్ చేయాలనుకోండి, మామూలు ఒక పాట్ పెట్టి నెక్స్ట్ ఫుడ్ పెట్టి నెక్స్ట్ అన్నీ పెట్టి కరెక్ట్గా ఎగ్స్ అనేది వేసి చక్కగా పిల్లలు చేసి పిల్లలు రేపు పొద్దున్న బయటకు వచ్చి చక్కగా తిరగాలి. ఆ ప్లేస్ ఎంత ఉండాలంటే మీకు అనేది 2 feet అయితే ఉండాలండి కంపల్సరీ కూడా. మీకు 2 feet ఉంటే కరెక్ట్గా ఉంటుంది మీకు అనేది. మీరు ఇప్పుడు కొనడానికి వెళ్ళినా సరే వాళ్ళు అడగండి, భయ్యా 2 feet మాకు కావాలి, కంపల్సరీ 2 feet కేసు అయితే కావాలంటే వాళ్ళు మీకు ఇస్తారు. లేదు మీరు ఒకవేళ తయారు చేసుకున్నాం అనుకోండి, తయారు చేసిన వాళ్ళు చెప్పండి ఇలా 2 feet చేయండి అని చెప్తే 2 feet అని చేస్తారు. నేను చెప్పేది ఒక పేరుకి. కానీ ఈ 2 feet కేసులు అనేది 2 pairs వేసుకోవచ్చు అంటే 2 pairs వేసుకోవచ్చు. కానీ బీడింగ్ అవుతాయి అంటే మాత్రాన ఇక్కడ మాత్రం నేను గ్యారంటీ చెప్పను. ఎందుకంటే నా వీడియో చూసి మీరు బాగుపడాలి తప్ప నా వీడియో చూసి మీరు ఏం నష్టపోకూడదు. అది నేను చెప్పేది. చాలామంది చెప్పేస్తారు 2 feet అనేది ఏంటంటే 2 పేర్లు వేసేసుకోండి లేదా 3 పేర్లు వేసేసుకోండి. కానీ వేసేసుకుంటాం. కానీ అక్కడ జరిగేది ఏంటంటే కంపల్సరీ ఫైటింగ్ జరుగుతుందండి ఫీమేల్కి అనేది. ఎందుకంటే బీడింగ్ కంపల్సరీ మనం అనేది బీడింగ్ పేర్లే తెచ్చుకుంటాం మొదలవే. మరి మొదలవి ఏంటంటే కంపల్సరీ ఫైటింగ్ చేసుకుంటాయి. మీరు నేను ఏం చెప్తానంటే నా సబ్స్క్రైబర్స్ అనేది చాలామంది వీడియో చూస్తారండి. వీడియో చూసే వాళ్ళు 2 పేర్లు అనేది మీరు ఒకే గూడ్లో వేస్తారంటే అదే ఒకే కేజీలో వేసారు అనుకోండి, ఫైటింగ్ జరిగితే కంపల్సరీ కింద కామెంట్ చేయండి. ఎందుకంటే నాతో పాటు ఈ కామెంట్ కూడా చాలామంది చదువుతారు కదండి. అంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే మీ మాటలు కూడా వాళ్ళకి అర్థమవుతాయి. అయితే చాలామంది జరుగుతుంది కదని చెప్పేసి వాళ్ళు కూడా ఏంటంటే సింగిల్ కేసులు అయితే మెయింటైన్ చేస్తారు. కానీ నేనేం చెప్తానంటే ఇప్పుడు 2 పేర్లు 3 పేర్లు అయితే సింగిల్ కేసులు అయితే వేసుకోండి. లేదు భయ్యా మా దగ్గర 10 పేర్లు 15 పేర్లు ఉన్నాయంటే మాత్రాన అది కాన్లే మెయింటైన్ చేయాలి తప్పదు. ఇంకా అందులో ఫైటింగ్స్ అవుతాయి, నెక్స్ట్ కొట్టుకోవడం అవుతాయి, కొన్నిసార్లు చనిపోతూ ఉంటాయి, పిల్లలు కూడా చంపేస్తుంటాయి. అన్నీ ఒక పెద్ద తలపోటు అది. కానీ 2 పేర్లు 3 పేర్లకు మాత్రం నేను చెప్పేది ఏంటంటే 2 feet అనేది ఏంటంటే అలా 2 feet అయినప్పుడు 2 పేర్లు ఉన్నాయనుకోండి మీ దగ్గర అనేది 2 feet కొనుక్కోండి. కేజీలు అనేది చక్కగా సరిపోతాయి మీకు 2 feet అనేది. ఒకదానిపై ఒకదాని ఇట్టుకుంటే సరిపోద్ది. అలా కాకుండా 2 feet దాంట్లో మేము 2 పేర్లు వేసేస్తాం 3 పేర్లు వేసేస్తాం అంటే మాత్రాన చాలా పెద్ద ప్రాబ్లం వద్ది. ఎవరెవరో మాటలు చెప్పేసి మీరు అనేది ఏంటంటే ఒకే దాంట్లో వరసెట్టు కొండలెట్టేసి 2 feetలో అనేది ఒక 4 కొండలెట్టేసి మీరు అందరూ 4 పేర్లు వదిలేస్తాం భయ్యా అవి బీడింగ్ అయిపోతాయంటే మాత్రాన తర్వాత బాధపడేది మీరే. నేను మళ్ళీ అడుగుతున్నాను, మన సబ్స్క్రైబర్స్ ద్వారా ఎవరైనా జరిగితే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చేసి కొత్తగా ఎవరో స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా తెలుసుకొని ఆపుకుంటారు అలాంటివి అనేది. అంటే మీ కామెంట్ బట్టి వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు. ఓకే, ఏంటంటే నేను చెప్పేది అదే, మీకు 2 feet అనేది కంపల్సరీ మీ దగ్గర కేసు ఉంటే అందులో ఒక పేరే వేసుకోండి, ఇంకో పేరుకి అనేది ఇంకో 2 feet తీసుకోండి. ఎందుకంటే ఫైటింగ్ చాలా దారుణం జరుగుద్దండి. నేను చూశాను చాలాసార్లు, నా దగ్గర జరిగాయి కాబట్టి నేను మీకు చెప్తాను. ఉత్తినే చెప్పను కదా, నేను టైంపాస్ వీడియోలు ఏం చేయను కదా. మీకు తెలిసి చాలామంది కూడా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొత్తగా చూసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఉండొచ్చేమో కానీ మనం మాట్లాడేది ఎవరెవరో చెప్తున్నారని చెప్పేసి మీరు అయితే చేయకండి. ఎందుకంటే రీసెంట్గా కూడా మా ఫ్రెండ్ కూడా జరిగింది. అలాగే 2 feet అనేది 2 పేర్లు వేసేది. 2 పేర్లు వేస్తారంటే ఫస్ట్ ఒక ఫీమేల్ అనేది ఎక్స్ పెట్టింది అనుకో, ఎక్స్పెక్ట్ ఒక పిల్ల చేసింది. నెక్స్ట్ ఇంకో ఫీమేల్ అనేది ఎక్స్ వేసింది వేరే పాట్లో అనేది. అదేం చేసింది, ఒక ఎగ్ వేసింది, ఆ ఎగ్ ఉంటుండగా దీని పిల్లలు చంపేసిందంట. చంపేసి మళ్ళీ దాని గూట్లో అది కూర్చుంది. ఎంత బాధ అంటే పిల్లలు చచ్చిపోతే, ఆ పిల్లలు చచ్చిపోతే ఆ పెంచే వాళ్ళకి నెక్స్ట్ ఏంటి ఆ చూసే వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. మాటలు అందరూ చెప్తారు భయ్యా ఎలా చేసేయండి ఎలా చేసండి అని. కానీ ఆ బర్డ్స్ చనిపోయినప్పుడు అవి కొట్టుకున్నప్పుడు అది చూసేవాడికే తెలుస్తుంది, ఆ బాధ పెంచేవాడికే తెలుస్తుంది. అందువల్ల నేను చెప్పేది అంటే 2 feetకి ఒక పేరు కరెక్ట్గా సరిపోద్దండి. చక్కగా పాట్ పెట్టుకొని ఎట్టేసుకోండి. లేదు మా దగ్గర 10 పేర్లు ఉన్నాయి 15 పేర్లు ఉంటే మాత్రం అది మీ ఒపీనియన్. ఎందుకంటే సింగిల్ కేసులు అయితే మీకు సెట్ అవ్వవు. ఎందుకంటే నాకే సెట్ అవ్వట్లేదు సింగిల్ కేసులు అని నేనే మెయింటైన్ చేయలేకపోతున్నాను. అలా మీకు సెట్ అవ్వవు. మీకు కాలనీ తప్పదు, ఇంక కాలనీ స్టార్ట్ చేసినాక తప్ప ఫైటింగ్స్ అనేవి మామూలే. మీ దగ్గర లేదు భయ్య మా దగ్గర 2 పేర్లు 3 పేర్లు ఉంటే మాత్రం 2 feet అనేది కంపల్సరీ ఒక పేరుగా సరిపోద్ది. నేను మళ్ళీ 100 సార్లు చెప్తుంది. ఎందుకంటే మా దగ్గర జరిగే ప్రాబ్లమ్స్ అనేది మీ దగ్గర జరగకూడదు. అందుకని 100 సార్లు మీ గురించి చెప్తుంది. ఎందుకంటే నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు.
కనీసం ఏంటంటే మన వీడియో చూసి కొద్ది గొప్ప అనేది వాళ్ళు అనేది బాగుపడేలా ఉండాలి తప్ప నష్టపోయేలా ఉండకూడదని మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అలాగంటే ఈ 2 feet గురించి అయితే కొట్టుకుంటాయి కదండి, బోర్డ్స్ కొట్టుకొని చనిపోతాయి కదండి, దాని గురించి ఎవరైనా జరిగితే మాత్రం కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసే ఉంటే మాత్రం వాళ్ళు కూడా మీ కామెంట్లు చూసి నేర్చుకుంటారండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.